ఏబిఎన్ రాధాకృష్ణ గారు వైసీపీ నాయకుల గురించి ఒక కామెంట్ చేశారు. మీకు గుర్తుందా? జగన్ ఏం జెప్తే వైసీపీ నాయకులు దానికి తలూపుతారు. తప్పంటే తప్పంటారు, ఒప్పంటే ఒప్పంటారు. గాడిద చూపించి గుర్రం అంటే గుర్రమే అంటారు. గుర్రాన్ని చూపించి గాడిదంటే గాడిదే అంటారు. చివరికి సొంత పెళ్ళాలని చెల్లెళ్ళు అని భావించండి అంటే చెల్లెలుగా భావించి వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. అట్లుంది వాళ్ళ పరిస్థితి అన్నట్టుగా కొంత ఉపనయాన్ని జోడిస్తూ రాధాకృష్ణ గారు ఒక మాట మాట్లాడారు. అది వైసీపీ నాయకులకి చాలా కోపం తెప్పించింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. మీకు ఆ విషయం ఐడియా ఉంది గదా! అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నిన్న చూడండి, మావిగన్ మా స్టాండు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మావిగనే ఉంటది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మావిగన్ పేరుతోనే మేము ఓటు అడుగుతాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మావిగన్ ఉంటది అని చెప్పారు. నిజానికి ఇంత పెద్ద స్టేట్మెంటు పార్టీలో చర్చించివ్వాలి. పార్టీ నాయకులు అందరితో మాట్లాడివ్వాలి. పార్టీ సమావేశం పెట్టి తీసుకోవాల్సిన నిర్ణయం, ఒక్కడిగా చెప్పాల్సిన నిర్ణయం కాదు. ప్రెస్ మీట్‌లో చెప్పే నిర్ణయం కాదు. జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, సీరింగ్ కమిటీ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో కలిసి కూర్చొని మాట్లాడి తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన రాజధాని విషయంలో మారిపోతుంది. గతంలో వైసీపీ స్టాండ్ ఏంటి? 3 రాజధానులు. వైజాగ్ ఏమో కార్యనిర్వాహక రాజధాని, అమరావతి ఏమో శాసన రాజధాని, కన్నూరేమో న్యాయ రాజధాని. ఇది వైసీపీ ఆలోచన. ఈ స్టాండ్‌తోనే పోయినసారి ఎన్నికలకు వెళ్లారు. సరే దెబ్బతిన్నారు, అది వేరే విషయం. కాకపోతే ఈ 3 రాజధానుల్లో గూడా పరిపాలనా రాజధానిగా వైజాగే ఉంటది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. 3 రాజధానులు లేదంటే కరెక్ట్‌గా చెప్పాలంటే వైజాగ్ రాజధాని. ఇంతవరకు వైసీపీ స్టాండ్. మళ్ళా దీని నుంచి డైవర్షన్ తీసుకొని, యూటర్న్ తీసుకొని ఇప్పుడు మావిగన్ అంటే మళ్ళా ఒకటే రాజధాని. 3 రాజధానులు కాదు. 3 నగరాలు కలుపుతూ ఒకే రాజధాని. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పక్కపక్కగా ఉన్నటువంటి ఈ నగరాలని కలుపుతూ ఒకే రాజధాని. ఇక 3 రాజధానులు కాదు. అంటే 3 రాజధానుల కాన్సెప్ట్ నుంచి ఒకే రాజధాని కాన్సెప్ట్‌కి వైసీపీ టన్ను తీసుకుంటుంది. అందులోనూ వైజాగ్ నుంచి మావిగన్‌కి మారుతుంది ఆలోచన. మారుతున్నప్పుడు వైసీపీ నాయకుడిని ఇన్వాల్వ్ చేయాలిగా. చెయ్యకుండా సొంతంగా డెసిషన్ తీసుకున్నారు. సొంతంగా చెప్పేశారు. ఇప్పుడు జగన్ గారు చెప్తున్న విషయం వైసీపీ నాయకులు కూడా చాలా మందికి తెలీదు. అంటే ఇంతకుముందు మావిగన్ ప్రపోజ్ ఆల్రెడీ జగన్ గారు చేశారు కాబట్టి ఓకే. ఆల్రెడీ ఒక ప్రపోజల్ మావిగన్ జగన్ గారు చేశారు. దాన్ని కొంత వైసీపీ నాయకులు తలూపారు. కానీ అసలు అది పార్టీ నిర్ణయం. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మావిగనే ఉంటది వైసీపీ అధికారంలోకొస్తే. మావిగని పేరుతోనే మేము ఓట్లు అడుగుతాం అని చెప్పడం అనేది చాలా పెద్ద డెసిషన్. ఈ డెసిషన్ చెప్పినప్పుడు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 3 రాజధానుల కాన్సెప్ట్‌ని పక్కన పెడుతున్నప్పుడు కనీసం మాతో డిస్కస్ చేయాలి గదా! అదే ఎన్నికల ఎజెండా అని చెప్తున్నప్పుడు నువ్వు ఒక్కడివే కాదు ఓటు అడిగేది, మేము కూడా ఓటు అడుగుతాం గదా! మాకు రాజకీయంగా ఇబ్బంది అవుద్ది గదా! కాబట్టి ఎన్ని సార్లు రాజధాని విషయంలో మీ స్టాండ్ మార్చుకున్నారు అని మమ్మల్ని అంటారు గదా! మమ్మల్ని తప్పుపడతారు గదా! అని ఎవరైనా జగన్‌ని అడగాలిగా అసలు కనీసం. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక 2 రోజుల క్రితం అనుకుంటా. సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ అని వైసీపీ నాయకులు అమరావతి పోయే ప్రయత్నం చేశారు. ఆ రోజు చూడండి క్లియర్‌గా దేవినేని అవినాష్ మాట్లాడాడు. మేము అమరావతికి వ్యతిరేకం గాదు. అమరావతిని రాజధానిగా నిర్మించడానికి వ్యతిరేకం కాదు అని మాట్లాడాడు. మేము అమరావతికి వ్యతిరేకం గాదు. అమరావతిలో తప్పులు జరుగుతున్నాయి. దానికి మాత్రమే వ్యతిరేకం అని చెప్పాడు. నిన్న జగన్ ఏం చెప్పాడు? అసలు అమరావతికే వ్యతిరేకం అని చెప్పాడు. అంటే ఒక్క రోజులో స్టాండ్ మారిపోయింది. మరి దేవినేని అవినాష్ భయ్యి నిన్ను నమ్మి ఇలా చెప్పా నేను. నువ్వేం మాట మార్చుకున్నావు నాకు కనీసం చెప్పలేదు. నేను ప్రజలకేం సమాధానం చెప్పుకోవాలని అడగాలిగా. కానీ అడగడు. అడిగే ధైర్యం లేదు. అడిగే తత్వం లేదు వైసీపీలో. అందుకనే రాధాకృష్ణ గారు ఈ మాట అన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నాడు కాబట్టి వీళ్ళు కూడా తలూపుతో మావిగన్. గుడ్డిగా తలూపుతారు. అంతేగాని కనీసం క్వెషన్ చేయాలి గదా! ఏమయ్యా ఎన్ని సార్లు స్టాండ్ మారుతావు రాజధాని విషయంలో? ఆ! నువ్వు మనిషివా లేకపోతే ఇంకేమన్నానా? అని అడగాలి గదా కనీసం. ఇలా అడిగే పరిస్థితి వైసీపీలో లేదు కాబట్టే. అసలు పార్టీ నిర్ణయం కూడా పార్టీ నిర్ణయంగా తీసుకున్న నిర్ణయం పరిస్థితి కూడా ఆ పార్టీలో లేదు కాబట్టే రాధాకృష్ణ గారు అప్పట్లో ఆ కామెంట్ చేశారు. ఇప్పుడు చెప్పండి ఈ పరిస్థితి తర్వాత మీకేం అర్థమైంది? రాధాకృష్ణ గారు చేసిన కామెంట్ తప్పా? ఒప్పా? మీరే చెప్పండి.